కొన్ని రాష్ట్రాల్లో టీచర్ల పోస్టులు ఎంత దరిద్రంగా ఉన్నాయో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బోధనా సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ బీహార్లో స్థానిక సంస్థలు నియమించుకున్న ఉపాధ్యాయులు చేసిన అభ్యర్థన భారత సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం, అటువంటి వాళ్ళు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇష్టం లేని వారు ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విషయం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలను కొన్ని పాఠశాలను చూడండి, ఉద్యోగం పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కనీసం లీవ్ లెటర్ కూడా రాయడం రాని పరిస్థితి. మన దేశంలో విద్యాస్థాయి ఇదేనా? వ్యవస్థను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దాన్ని మీరు సవాల్ చేస్తున్నారు. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం, ఇటువంటి పరీక్షలను ఎదుర్కోలేమని చెప్పేవాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళండి అంటూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేట్ లేదా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించే స్తోమత అందరికీ ఉండదని అభిప్రాయపడింది. బీహార్లో పంచాయతీ స్థానిక సంస్థల ద్వారా సుమారు 4 లక్షల మంది టీచర్లు నియమించారు. వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వ నియామకాల ద్వారా ఎంపికయ్యే స్కూల్ టీచర్లతో సమాన హోదా కల్పించేందుకు 2023లో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ప్రభుత్వం నిర్వహించే బోధన సామర్థ్య పరీక్షలో అర్హత సాధించాలని నిబంధన పెట్టారు. ఇది తప్పనిసరి కాదని, పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళకే ప్రభుత్వ ఉపాధ్యాయుల హోదా లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీన్ని అక్కడ హైకోర్టు కూడా సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ టీచర్లు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.